వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు తుంగ బాలగారు ఉన్నారు. బాలగారు, నిన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియానికి వచ్చి తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో వస్తా 1000 కోట్ల వరకు శాంక్షన్ చేస్తా, అలాగే ఇనుప కంచాలు లేకుండా ఒక్క పోలీసు కూడా లేకుండా నేను మీతోటి చర్చకు సిద్ధం, అంటే చర్చకు కూర్చుంటా అన్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్స్ వేసినా నా దగ్గర అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఉన్నాయన్నారు. సో మీరు సిద్ధమా సవాళ్ళకి? మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం సదస్సుకు వచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని చూస్తే అది కంప్లీట్గా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఎల్ ఠాగూర్ ఆడిటోరియంలో రేవంత్ రెడ్డిని పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నట్టు ఉన్నది. పూర్తిగా అడుగున ఆంక్షలతోని అడుగున పోలీసులను పెట్టుకొని ప్రజాపాలన అని చెప్పేసి, ఇందిరమ్మ పాలన అని చెప్పేసి, నిర్బంధ పాలన నిన్న చూసినట్టయితే మీరు ఇలా సవాల్ చేసి అనేక సందర్భాలుగా చెప్పుకుంటూ వస్తారు, అనేక మాటలు చెప్పుకుంటూ వస్తారు. రేవంత్ రెడ్డి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంటే మమ్ములను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విద్యార్థి నాయకులందరినీ కూడా గత 3 రోజుల నుంచి అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కామన్ విద్యార్థులను వాళ్ళకు డౌట్ వస్తే ఈ విద్యార్థులు ఈ విధంగా ప్రశ్నిస్తారేమని చెప్పేసి వాళ్ళని అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేశారు. వీళ్ళు అడుగున పోలీసులను పెట్టుకొని యూనివర్సిటీలోకి వచ్చారు. యూనివర్సిటీలోకి వస్తే ఎవరు ఉన్నారు అలా అంటే కంప్లీట్గా వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్లకు, ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ప్రో ఉంటారో వాళ్ళకు పాసులు పెట్టుకొని యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోరు. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, మీకు అదే విధంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు యూనివర్సిటీలోకి వచ్చిరు, మళ్ళీ డిసెంబర్లో వస్తుంటారు. మీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. పోలీసులు అంటే నిన్న పోలీసులను పెట్టుకుని వచ్చినాం, రేపు పొద్దుగాలు ఎవరు పెట్టుకుని మేము అడిగినాం. స్వయంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు అంటే ఎవరిని గెలవనియలేదు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మీరు వచ్చినటువంటి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంది, మళ్ళీ డిసెంబర్ అని చెప్పి కాలయాపన చేశారు. గత 22 నెలలుగా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో కానీ మీరు చేసింది ఏంది క్లియర్ చెప్పండి అని అడిగినాం. మీరు ఇప్పటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, శాతవాహన కావచ్చు, పాలమూరు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇటువంటి విశ్వవిద్యాలయాలకు మీరు చేసింది ఏంది? మీ ప్రభుత్వం వచ్చినాక మీరు యూనివర్సిటీలకు చేసింది ఏంది క్లియర్గా చెప్పి రావాలని చెప్పినాం. దళిత బిడ్డని వైస్ ఛాన్సలర్ గా నియమించిన అని చెప్పేసి అంటుంది కదండి. అరే దళిత బిడ్డను నువ్వు వైస్ ఛాన్సలర్ నియమించేది ఏందా? యాజ్ ఏ ప్రొఫెసర్ అయినా నువ్వు దళిత బిడ్డ, బీసీ బిడ్డ, ఓసీ బిడ్డ ఉంటుందా? ప్రొఫెసర్ ఇస్ ప్రొఫెసర్. ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ప్రొఫెసర్కు వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇస్తారు. నువ్వు దళిత బిడ్డను నియమించేది ఏంది? ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, తీసుకపోయి వైస్ ఛాన్సలర్ నియమించరు. నువ్వు దళిత బిడ్డను నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దళితుల క్వాలిఫికేషన్ లేదా? నువ్వు స్వయంగా దళిత బిడ్డను ఎందుకు చెప్పుకోవాల్సింది? ప్రొఫెసర్కి అన్ని విధాలుగా అర్హత ఉన్నటువంటి ప్రొఫెసర్ను వైస్ ఛాన్సలర్ నియమిస్తాం. నీకు తెలియకపోవచ్చు, నువ్వు చదువుకోలే కావచ్చు, నువ్వు దళిత బిడ్డను వైస్ ఛాన్సలర్ నియమించడానికి నువ్వు చెప్తున్నావు. అది పద్ధతి కాదు. మీ కేటీఆర్ లెక్కన పైసలు ఉన్నవాడు కాదు కాబట్టి ఆయన అమెరికాలకు వెళ్ళి చదువుకోలేడు, రైతు బిడ్డ కాబట్టి జెడ్పీటీఎస్ లో చదువుకున్నాను కూడా నిన్న కూడా అన్నాడు. నువ్వు రైతు బిడ్డ కావచ్చు, నువ్వు చదువుకోకపోవచ్చు, కానీ కనీసం నీకు చిత్తశుద్ధి ఉందని చెప్తున్నావు కదా. చిత్తశుద్ధి, క్రమశిక్షణ గల లీడర్ అని చెప్తావు. ఇటువంటి దళిత బిడ్డకు నేను వైస్ ఛాన్సలర్ నియమించిన అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తికి వైస్ ఛాన్సలర్ నియమించరు. గతంలో కేసీఆర్ గారు బీసీలకు ఇచ్చారు, గతంలో బీసీలకు ఇచ్చిన చెప్పుకుంటాం. అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ నియమిస్తాం. మేము ఒకటి క్లియర్గా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా కోతల రాయుడు, మాటల రాయుడు. రేవంత్ రెడ్డి మాటలను ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ డిసెంబర్లో వస్తుంటే దమ్ముంటే వచ్చి చూడు ఆయన యూనివర్సిటీకి. మేము అన్నాం కదా నిన్న మొత్తం అడుగున పోలీసులను పెట్టుకున్నావు, నేను ఎవ్వరు లేకుండా వస్తాను చెప్తున్నావు. రా వచ్చి చూడు యూనివర్సిటీ సమస్యలు ఏందో నీకు ఆయన తెలుస్తుంది, అర్థమవుతుంది. నువ్వు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఏదైతే నిన్న కూడా నువ్వు ఓపెన్ చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వ ఆయాలను బడ్జెట్ పెడితే, గత ప్రభుత్వ ఆయాలను శంకుస్థాపన చేస్తే అది కంప్లీట్ అయితే దానికి రంగులేసి నువ్వు వచ్చి ఓపెన్ చేసినావు. నీవు 22 నెలలుగా యూనివర్సిటీకి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? నువ్వు కేటాయించింది ఏంది? నువ్వు మళ్ళీ కూడా కాలయాపన చేస్తున్నావు తప్ప ఓ కమిటీల పేరుతోనే డిసెంబర్లో వస్తా అని చెప్పి కాలయాపన చేస్తున్నావు. అంటే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే యూనివర్సిటీకి ఒక డ్రీమ్, ఉస్మాన్ యూనివర్సిటీకి పోవాలనేది ఒక డ్రీమ్ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ మలిత చౌత్యంలో యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు కాబట్టి, ఆనాడు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ఆనాడు యూనివర్సిటీకి పోలేని పరిస్థితిలో ఉండి ఇవాళ ముఖ్యమంత్రి అయినాక ఒక డ్రీమ్ అయినకు యూనివర్సిటీకి పోవాలనే డ్రీమ్ మీద యూనివర్సిటీకి వచ్చింది తప్ప యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆయన ఏమి చేసే అనే ఒక ఉద్దేశంతో రాలేదు. అయితే బాలుగా 40,000 ఉద్యోగాలు కూడా ఇస్తాం డిసెంబర్ వరకు అని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత 60,000 ఉద్యోగాలు సరే నియామక పత్రాలు ఇచ్చారనుకోండి, సో ఇంకా 40,000 ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కదా డిసెంబర్ వరకు. ఒకవేళ 40,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు కూడా సభల చర్చల పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమా? మేమేమంటున్నాం అంటే, నువ్వు సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు.
సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే ఇలా 5,600 పోస్టులు మాత్రమే. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు 5,600 ఏదో డిఎస్సి సంబంధించిన 11,000 నోటిఫికేషన్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 పోస్టులకు నీ ప్రభుత్వం వచ్చినాక 5,600 కలిపి 11,000 పోస్టులు ఇచ్చినావు. మిగతావన్నీ కూడా గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినాయి. గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ పెట్టిన దానికి నువ్వు ఆర్డర్ ఇచ్చినావు. ఇవాళ నువ్వు 40,000 పోస్టులు ఇస్తావని చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు ఇచ్చినాక నువ్వు మాట్లాడు, నేను అప్పుడు ఆ రోజు సమాధానం చెప్తావు. నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించినావు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా ఏమైతే సంవత్సరం అవుతుంది. 2024 ఆగస్టు 2వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటించినావు. దాదాపు సంవత్సరం అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంవత్సరం తర్వాత నువ్వు ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చినావా? నువ్వు 40,000 ఉద్యోగాలు ఇస్తా అంటే ఎప్పుడు కూడా మాయమాట. నువ్వు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఇచ్చిన ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు అంటే 5,000 చిల్లర పోస్టులు మాత్రమే. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని నువ్వు ఇప్పటి వరకు కూడా మిగతా పోస్టులు వేయకలేకపోతే జాబ్ క్యాలెండర్ ప్రకారం నువ్వు నోటిఫికేషన్ ఇస్తున్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏంది, యూపీఎస్సీ తరహాలో నీకు నోటిఫికేషన్ ఉంటాయి. టీజీపీఎస్సీ కూడా యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్ వస్తాయి. సంవత్సరంలో ప్రతి నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఏది ఎగ్జామ్ ఏ టైం పెడతామని చెప్పేసి క్లియర్గా చెప్పి నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించవు. జాబ్ క్యాలెండర్ వేసిన తర్వాత ఇప్పటి వరకైనా ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. నిన్ను ఎట్లా నమ్మమంటావు? అంటే ఎవ్వడు కూడా నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అంటే కోతల రేవంత్ రెడ్డి, మాటల రేవంత్ రెడ్డి, డైవర్ట్ పాలిటిక్స్ తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ లేరు. ఎందుకంటే ఇలా క్లియర్గా దాదాపు 8,000కు పైగా ఇలా స్కాలర్షిప్లు బకాయిలు రిలీజ్ కావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కూడా రూపాయి ప్రకటించకుండా నువ్వు కాలయాపన చేస్తున్నావు. ఇలా చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నువ్వు చేస్తున్నటువంటివి చేయకుండా మళ్ళీ ఇవి చేస్తా అంటే ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు. డిసెంబర్లో వస్తా, జనవరిలో వస్తా, ఏదో గంగెద్దులో సంక్రాంతికి వచ్చినట్టు నేను వస్తా అని చెప్తే ఈ ఊపదంపుడు ఉపన్యాసాలు తప్ప రేవంత్ రెడ్డి చేసేది ఏమి ఉండదని చెప్పేసి క్లియర్గా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు యాజ్ ఇట్ ఈజ్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆనాడు అశోక్ నగర్కి వచ్చే ఆనాడు మీరు రాహుల్ గాంధీ సాక్షిగా యూత్ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ సాక్షిగా అనేక యూత్ డిక్లరేషన్లు ఇచ్చినావు. అక్కడ చిక్కడపల్లి వేదికగా, అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీతోనే ఈ 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడినావు. ఇప్పటి వరకు ఉద్యోగాల పరిస్థితి లేదు. అదేవిధంగా మహిళలకు పీజీ చేస్తున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తున్నావు. మేము మాట్లాడినాం. నువ్వు యూనివర్సిటీ పైలట్ ప్రాజెక్ట్ తీసుకునైనా మహిళలు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మహిళలందరికీ కూడా నువ్వు స్కూటీలు ఇవ్వాలన్నావు. ఒక్క మహిళకైనా పీజీ చేస్తున్నటువంటి మహిళకు స్కూటీ ఇచ్చినవా? నీ కోడంగల్లో ఇచ్చినవా? ఒక్క మహిళకైనా, ఒక నిరుద్యోగ భృతి ఇచ్చినవా? ఒక్కరికైనా నువ్వు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? అంటే ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చినని ఇప్పుడు రేవంత్ రెడ్డి నమ్ముతారు చెప్పండి? నిరుద్యోగులు అందరూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏదన్నా ఎఫెక్ట్ పడే 100% రేవంత్ రెడ్డి పాలన గురించి, ఈ 22 నెలలుగా రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాల గురించి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యావత్ తెలంగాణ అంతా తిరిగి రేవంత్ రెడ్డి మోసాలను ఎండగడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటేనే మోసం, దగా, కుట్ర. రేవంత్ రెడ్డి అనేక అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ అబద్ధాలను మనం ఎవరు కూడా నమ్మొద్దు. మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. ఆయన చెప్పినటువంటి యూత్ డిక్లరేషన్ కావచ్చు, విద్యార్థుల డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగుల డిక్లరేషన్ కావచ్చు, ఏది కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆయన వేస్తున్నటువంటి జాబులలో కూడా 5,000 జాబులు వేసిన తప్ప 2 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ ఆయన అనేక సందర్భాల్లో ఢిల్లీకి పోయి కప్పం కడుతుంది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల గురించి పట్టించుకుంటలేడు. గురుకులాల విషయం కావచ్చు, అది ప్రభుత్వ స్కూల్ కావచ్చు, అన్నీ కూడా చాలా ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి మనంతా కూడా గమనిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న ఏ ఎలక్షన్లు అయినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నిరుద్యోగులు, విద్యార్థులంతా కూడా సిద్ధంగా ఉన్నారు.